లైవ్లో వింటున్నటువంటి మా శ్రోతలందరికీ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరంతా ఈ నూతన సంవత్సరంలో క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, సమాధానంగా మీరు, మీ బిడ్డలు, బంధువులు, రక్త సంబంధులు అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు దేవుని వాక్యాన్ని మనకు తెలియచేయటానికి దేవుడిచ్చిన ఈ సమయం కొరకు మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథమందు దేవుని యొక్క సందేశాన్ని ఈరోజు మనము చదువుకొని కొంతసేపు ధ్యానిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము చదివి చూస్తాం. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ధ్యానం చేసుకుందాం. సమయంలో ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ భూలోకములో సంచరించి తిరిగి దేవుని యొక్క రాజ్యం కోసం ప్రయాసపడేటువంటి రోజుల్లో తన శిష్యులతో మాట్లాడేటువంటి మాటలు పరిశుద్ధాత్మ ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకం ఎప్పుడు సమాప్తం అవుతుంది, ఎప్పుడు అంతం అవుతుందని చెప్పి శిష్యులు ఆయన అడిగే సందర్భంలో ఆయన చెప్పాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని హెచ్చరికలు ఈరోజు నీ నూతన సంవత్సరంలో మనందరము అతి జాగ్రత్తగా తీసుకొని వాటిని మన హృదయాలలో పెట్టుకొని ప్రభువును విశ్వసించి రాబోయేటువంటి రోజుల్లో మన ప్రయాణాన్ని నెమ్మదిగా సంతోషముగా మనము సాగించుదాముగాక. యేసు వారితో ఇట్లా చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. కాబట్టి ఈ మొదటి మాట ప్రభు అంటున్నాడు, మీరు మిమ్మలను మోసపరచకుండా చూసుకొనుడి. మనము రాబోయేటువంటి దినాలలో కానీ ఈ నూతన సంవత్సరంలో కానీ ప్రతి దినము ఎదురయ్యేటువంటి జీవన విధానంలో కానీ మనల్ని మనము మోసపరచుకోకుండా మనం చూసుకోవాలి. ఇది మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్త. ఈ జాగ్రత్తను మనము అజాగ్రత్తగా తీసుకుంటే మన జీవితంలో ముప్పు అనేది పొంచి ఉంటుంది. కాబట్టి ఈ ముప్పును తొలగించటానికి మనము ఎంతైనా శ్రద్ధ తీసుకొని మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలు నిందలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎంత శరీర బలహీనతతో బాధపడుతున్నా దేవుని యొక్క వాక్యాన్ని మన శరీరానికి, ఆత్మకు మనము సంతృష్టిగా సమాధానంగా అన్వయించుకోవాలని ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకులు ఆయన పేరిట వచ్చి నేనే దేవుణ్ణి అని ఈ రోజుల్లో చెప్పేవారు ఎక్కువ మంది అయిపోయేశారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు మోసపోవద్దండి. చెప్పిన వారి వెంట, పిలిచిన వారి వెంట, మిమ్మల్ని మోసగిచ్చేవారి వెంట మీరు పోవద్దని ప్రభువు ముందుగానే తన లేఖనాలలో రాసి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రభు ఈరోజే కాదు అనేక మంది ప్రవక్తల ద్వారా, సువార్థికుల ద్వారా, సేవకుల ద్వారా వెల్లడించేటువంటి మాట మరొకసారి మనం వినబోతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది నేనే దేవుడిని, నేనే సృష్టికర్తను, నేను అది చేస్తాను, అందరికీ బాగు చేస్తాను, అందరికీ నేనే 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 అని విర్రవేగేటువంటి సమాజంలో మనము జ్ఞానము కలిగి జీవనము చేయాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు.
సృష్టికర్త అంటే ఒక విలువైనటువంటి మాట. ఎవరైతే మనల్ని సృష్టించాడో, ఎవరైతే మనల్ని పోషిస్తున్నాడో, ఎవరైతే మనలను మన కొరకు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధంగా జీవించమని చెప్పి పరిశుద్ధాత్మతో మనను రెప్పలా కాచుకునేటువంటి ఆ దేవుణ్ణి తప్ప మనము ఈ లోకములో మోసపోకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయనను మాత్రమే మనం సేవించాలి. సృష్టికర్తను మాత్రమే మనం సేవించాలి. సృష్టికి మూలమైనటువంటి ఆ దేవుణ్ణే మనం సేవించాలి. ఆ దేవుడే మనకు దిక్కు, ఆ దేవుడే మనకు దశ. ఇకపోతే రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కలవరపడకుడి, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసినవి అంతము వెంటనే రాదని చెప్పాడు. కాబట్టి రెండవది యొక్క విషయం ఏంటంటే, మన జీవితంలో మనము కలవరం పొందకూడదు. కలవరం అనేది చాలా భయంకరమైనటువంటి ఇది అన్నమాట. మనిషి ఏదో మాట్లాడాల్సినటువంటి మాట మాట్లాడలేకపోతాడు, చూడవలసినటువంటి దృశ్యాన్ని చూడలేకపోతాడు. మనిషిలో ఒక అన్బ్యాలెన్సింగ్ మైండ్, చేతులు కాళ్ళు అన్నీ కలవరం అనేటువంటి మాట మనిషిని భయకంపిది చేసి మనిషికి అది బలహీనునిగా చేసేటువంటి మాట అన్నమాట. మనం ఈ లోకంలో ఉంటున్నాము, మన కళ్ళారా చూస్తున్నాము, వింటున్నాము, వార్తల్లో అన్నిటిలో యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినినప్పుడు మనము భయపడకూడదు. అయ్యో ఎట్లనే, నేనెట్లా, నా బిడ్డలు ఎట్లా, నా ఆస్తులు ఎట్లా, నా యొక్క బంధువులు రక్త సంబంధులందరూ ఎట్లా, యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. తర్వాత ఇలాంటి యొక్క సంఘటనలు జరిగినప్పుడు మేము ఎలా బ్రతకగలము? అన్ని వ్యాపారాలు స్తంభించిపోతాయి, అన్ని ఉద్యోగాలన్నీ నిలిచిపోతాయి. తర్వాత ఎందరో బిడ్డలు ఏదో ఒక విధ సమస్యలతో అలమటించిపోతారే అని చెప్పి కలవరం అనేది పెద్దదన్నమాట. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, అవి వేదనలకు ప్రారంభం. వేదన దినాలు మనకు రాబోతున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వేదనల దినాలలో మనము కలవరం పడకూడదు. ఎన్నో కష్టాలు రాబోతాయి, వచ్చాయి, ఇక ముందు కాలంలో కూడా రాబోతున్నాయని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో శాంతి సమాధానాలు కోల్పోయినప్పుడు మనము కలవరపడకూడదు. దేవుడు చెప్పాడు, దేవుని నమ్మినటువంటి బిడ్డలకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియులారా, కలవరం అనేది మన శరీరంలో ఉంటే మనము ముందుకు సాగలేము, మన ప్రయాణం కూడా సాగలేము. పిల్లల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధాల మధ్యలో మనము ధైర్యముగా, నిపుణముగా రాబోయేటువంటి దినాలలో, వేదనలు కలిగేటువంటి దినాలలో, బాధలు కలిగేటువంటి దినాలలో, శ్రమలు కలిగేటువంటి దినాలలో ఎంతో ధైర్యముగా దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక మూడవది ఏమంటే, మిమ్ముని గురించి మీరే జాగ్రత్త పడుడి. కాబట్టి నా ప్రియులారా, మిమ్ముని గురించి మీరు జాగ్రత్త పడుడి అని అన్నాను. కాబట్టి ఈరోజు మనల్ని గురించి మనం జాగ్రత్త పడాలి, కానీ ఎదుటి వారిని గురించి మనము జాగ్రత్త పడు అని మనం చెప్పడము అది అంత దేవునికి అంగీకారమైనటువంటి మాట కాదు. ఎందుకంటే మనల్ని మనం జాగ్రత్త పడితేనే కదా మనం ఇంకొకరికి చెప్పడం జాగ్రత్త అని చెప్పి. బండ తట్టుకొని పడిపోతే వెనకల్లో ఉన్న వారికి చెప్తాం, బండ ఉంది హుషారుగా రమ్మని చెప్పి. కాబట్టి ఇలాంటి యొక్క విషయాలలో మనము జాగ్రత్త పడాలి, మనల్ని మనం జాగ్రత్త పడాలి, మనం పడకుండా చూడాలి, మనం భయపడకుండా చూడాలి, మన కుటుంబముకు శోధన రాకుండా మనము చూడాలి. మన బిడ్డలు, మన యొక్క బంధువులు, రక్త సంబంధాలు అందరూ దేవుని రాకకు అందరూ సిద్ధపడాలి, పరిశుద్ధంగా జీవించాలి, మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి, పాపము చేయకుండా పరిశుద్ధంగా తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు, తర్వాత బంధువులు ఎవరు అని చెప్పి గమనించి మనోనేత్రాలతో
అల్లర్లు లేకుండా, కొట్లాట్లు లేకుండా, నూతన సంవత్సరంలో ఎవరిపైన అసూయ ఉండకుండా, సాడీలు ఒకరిపైన ఒకరు చెప్పుకోకుండా, ఆ అబద్ధ సాక్ష్యాలు ఒకరిపైన ఒకరు పలుకోకుండా మనల్ని మనమే జాగ్రత్త పడాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫస్ట్ మనల్ని మనము రక్షించుకోవాలి, మనల్ని మనము బాగు చేసుకోవాలి. మన ఆరోగ్యం బాగైతే కదా మనం ఇతరులకు కూడా మనం చెప్పగలం. కాబట్టి మన అనారోగ్యాన్ని అట్నే పెట్టుకొని మీరు బాగుపడండి, మీరు బాగుపడండి, మీరు జాగ్రత్త పడండి అని చెప్తే ఏమి ప్రయోజనం లేదు నా ప్రియమైనటువంటి సహోదరులారా. ఇకపోతే 4వదిగా, ఆయన నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. కాబట్టి ఇలాంటి విషయాలలో ఎవడు మనల్ని మోసపరచకుండా మనం చూసుకొని, తర్వాత రెండవది మనము కలవరపడకుండా ఈ భూమి మీద జీవనం చేసి, తర్వాత మూడవది మనల్ని మనమే జాగ్రత్త పడేటువంటి ఈ యొక్క లక్షణాలు, ఈ అనుభవం మనం ఎప్పుడైతే మనము ఓపికతో, సమాధానంతో, సంతోషముతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనము ఎప్పుడైతే మనము ప్రతిదినం జీవిస్తామో ఆ రోజు మనము ఈ అనేకమైనటువంటి శోధనల కాలంలో కానీ, కలవరపడే కాలాలలో కానీ, భయపడేటువంటి కాలాలలో కానీ దేవుడు మనం నిబ్బరంగా పెట్టి మనకు రక్షణ ప్రాకారముగా ఆయన నిలబడతాడు. ఆయన చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు మానవుడు కాదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు శాస్త్రం చెప్పేవాళ్ళు కాదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు సత్యవంతుడు. వాగ్దానం చేసినటువంటి వాడు సృష్టికర్త. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించి పోషిస్తున్నటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక ఈ వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. రక్షణ లేనిదే ఎవరికి ఏమి ప్రయోజనం లేదు. అనేక మంది బాధపడతారు. రక్షణ పొందనటువంటి ప్రజలందరూ ఆ రోజున బాధపడేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజు మాకు రక్షణ కావాలని వెతుకులాడితే ఎవరు దొరకరు. రక్షణ సమీపంగా ఉంది. ఈ లోకములో దేవుని వాక్యము వెలిగించబడుతుంది. లోకములో ఆ వెలుగైనటువంటి వాక్యము ప్రకాశిస్తుంది. ఆ వాక్యము ప్రకటించబడుతుంది. అనేక మంది ఈరోజు చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, పాపములో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, సృష్టికర్తను మరిచి సృష్టిలో నిమగ్నమైనటువంటి యొక్క ప్రజలందరూ ఈ రోజున ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని సిద్ధపడాలని ముందుగా పరిశుద్ధాత్మ ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు నమ్మదగినటువంటి తండ్రి గనుక ఆయనకు కృతజ్ఞతలమై, ఆయనకు విధేయులమై, ఆయన విశ్వాసులమై, ఆయన బిడ్డలమై, మనం ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనము విమోచించబడినటువంటి బిడ్డలముగా మనం ఈ లోకములో మన కాలము సమీపించే వరకు మనము సత్యముతో, ఆత్మతో ఆయన్ను ఆరాధించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనందరం సంతోషముగా, సమాధానంగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉండులాగన దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని గమనం చేసుకుంటూ, వాక్య ప్రకారంగా నడవగంటి ఒక శక్తి, అనుభవం మనం కలిగి ఉండడం, పరిశుద్ధంగా జీవించటం, తోటి వారితో మనము సాధ్యమైనంత వరకు అందరికీ మనము సంతోషంగా, సమాధానంగా ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఎంతటితో ముగిస్తున్నా. ప్రభు చిత్తమైతే మరొకసారి మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామా. మా పరలోకమందునటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చెప్పినటువంటి మాటలు ప్రభువా, అవునా, అంత్యకాలంలో స్వామి మమ్మల్ని మా స్వామి, మా ప్రభువా, నాయనా మా స్వామి జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని నీ పాదాల దగ్గర మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, అయ్యా, నీవు ఇచ్చినటువంటి నీ వాక్యం కొరకు నీకు వందనాలయ్యా. ఎవరు మమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోమని చెప్పినటువంటి దేవుడు. అవును స్వామి, అయ్యా, ఈ లోకంలో మా ప్రభువా ఎందరో మోసపుచ్చేవారు ఉన్నారు ప్రభువా. మేము మోసపడకుండా స్వామి మమ్మల్ని మేమే జాగ్రత్త పడటానికి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు స్వామి.
మమ్మల్ని కలవరపడనీయొద్దు, కలవరపడకుడి. అనేకమైనటువంటి భయంకర కార్యాలు ఈ భూలోకంలో జరిగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినటువంటి దేవుడు స్వామి, కృపగలిగినటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతలు స్వామి. ఈ అంత్యకాలలో స్వామి ప్రభువా, అయ్యా మా స్వామి, మిమ్మల్ని మీరే జాగ్రత్త పడుడని చెప్పినటువంటి దేవుడు స్వామి. ఈ సమయంలో ప్రభువా, రక్షణ పొందినటువంటి బిడ్డలందరి కొరకు నీవు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని చేతులు చాపుతున్న తండ్రి, ఎవరు రక్షణ పొందలేదో వారందరికీ స్వామి నీ సువార్తను స్వామి నువ్వు ప్రకటిస్తున్నందుకు నీకు వందనాలు స్వామి ప్రభువ. అయ్యా, ఈ వాయు తరంగాలలో, ఈ ఫేస్బుక్లో నైనా మా స్వామి, మా ప్రభువ, ఈ లైవ్లో వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరూ స్వామి, అయ్యా మా స్వామి ప్రభువ, ఈ నూతన జీవం అనేటువంటి కార్యక్రమంలో స్వామి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి ప్రభువ. అయ్యా, ఈ బిడ్డలందరూ స్వామి నైనా మా ప్రభువ, అయ్యా నీ నామం పెరటి లోకములో జీవనం చేస్తున్నారు స్వామి. ఈ బిడ్డలను మీరు తోడుగా ఉండండి. ఈ నూతన సంవత్సరములో గడ్డెక్కించి, ఈ నూతన సంవత్సరములో స్వామి చక్కపసక్యం కానిటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో నీ బిడ్డలను నింపమని కూడా ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలను వేధించేటువంటి దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, కనుదృష్టి, మంత్రపు శక్తులు యేసు క్రీస్తు నామమున గద్దించి నిమ్మలింప చేస్తున్నాను స్వామి. నీవు మా స్వామి ప్రతి ఒక్కరిని విడుదల చేసి స్వస్థపరిచి ప్రతి ఒక్కరి వారి అక్కరి కొలది నీవు వారికి సహాయం చేయగలిగినటువంటి దేవుడు అని నీ పాదాల దగ్గర మనం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో కంటతడి పెట్టే ప్రతి బిడ్డలందరినీ, చిన్న పిల్లలను, యవనస్తులను, నాయనా వృద్ధులను, స్త్రీలను, పురుషులను, నాయనా మా స్వామి మా ప్రభువ, అనేక మంది ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభువ. ఏ బిడ్డలు ఏ కష్టాలలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఈ నూతన సంవత్సరంలో యేసు క్రీస్తు నామమున విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాము స్వామి. ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, అనేక మంది ప్రభువా, అయ్యా మా స్వామి, నీకు మా స్వామి సన్నిహితులుగా, సంబంధులుగా, రక్త సంబంధులుగా, పాపమును పోగొట్టుకొని పరిశుద్ధంగా జీవించేటువంటి బిడ్డలుగా స్వామి నువ్వు మా స్వామి వారికి నీ కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలు, ప్రతి గ్రామ ప్రజలందరూ, ప్రతి దేశ ప్రజలందరూ, ప్రతి కుటుంబీకులందరూ యేసు క్రీస్తు నామమున సంతోషము, సమాధానము పొందుదురుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ఈ నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రియులారా, రాబోయేటువంటి దినాలలో మనము ఎంతో జాగ్రత్తగా దేవుని కృపాసనం దగ్గర ప్రార్థన, దేవుని వాక్యములో, దేవుని యొక్క విశ్వాసములో, పరిశుద్ధతలో మనము పెరిగి దేవుని యొక్క రక్షణ పొందుదాంగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.